అయ్యా, దేని నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, రోగము కొరకు కన్నీరు కారుస్తున్నావా, శాపాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా, అవమానాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా, ఏలుబడి చేస్తున్న రోగాలను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నా తల్లి, నా తండ్రి, అన్న, చెల్లి, దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీ అంతరంగములో నుంచి, నీ హృదయములో నుంచి ఒక దుఃఖాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కారిస్తే, దేవుడి నీ హృదయములో నుంచి వచ్చిన కన్నీటిని చూసి ఆ కన్నీటి బొట్టికి సంతోషగానముతో నువ్వు పంట కోస్తావు. దేవుని సన్నిధులు అడుగు, అయ్యా నా పరిస్థితి ఇలాగా, నా స్థితి ఇలాగుందయ్యా, నా రోగం ఎలాగుందయ్యా, నా అవమానం ఎలాగుందయ్యా, నా శాపం ఎలాగుంది ప్రభువా, నన్ను ఒక్కసారి దర్శించవా, నన్ను ఒక్కసారి చూడు ప్రభువా. నీ సన్నిధికి వచ్చాను